నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఇక కొన్ని రోజుల్లో రిజర్వేషన్ల కారణంగా ఎన్నికలు ఆలస్యమవుతూ వచ్చాయి. తాజాగా రిజర్వేషన్ల అమలు ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. 42% బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న ప్రభుత్వానికి కోర్టు షాక్ ఇవ్వడంతో పాత రిజర్వేషన్ విధానంలోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనిలో భాగంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు రిజర్వేషన్లు ఎలా ఖరారు చేయాలన్న విషయంపైన విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22న జీవో కూడా జారీ చేసింది. అయితే రిజర్వేషన్లపైన కసరత్తు చేసిన జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు తక్షణమే జీవోకు అనుగుణంగా చకచక రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియను కూడా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మాత్రం కొన్ని పెండింగ్ లో ఉన్నవి త్వరలోనే పూర్తి కూడా చేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడైనా రిజర్వేషన్ల ఖరారులో లాటరీ పద్ధతిని అనుసరించాల్సి వస్తే అన్ని రాజకీయ పార్టీలకు సమాచారం ఇచ్చి వారి సమక్షంలోనే డ్రా తీస్తారు. ఆదివారం రాత్రి కల్లా రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియ పూర్తి చేయడానికి అధికారులు కసరత్తు కూడా చేస్తున్నారు. ఇక ఆ వెంటనే ఖరారైన రిజర్వేషన్ల వివరాలను తెలుపుతూ జిల్లాల వారీగా కలెక్టరేట్లు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ గెజిట్లను కూడా జారీ చేస్తారని కూడా చెప్తున్నారు. 2018 నాటికి పంచాయతీరాజ్ చట్టం ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కేటాయించే అవకాశం కూడా ఉంది. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కూడా పంచాయతీ ఎన్నికలకు కార్యాచరణలు, ప్రణాళికలు కూడా రూపొందించుకుంటున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళ వరుసగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల కేటాయింపునకు అనుసరించాల్సినటువంటి విధానాన్ని కూడా ప్రభుత్వం జీవో ప్రకారం విడుదల చేసింది. ఇదే జీవో నెంబర్ 47. ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లతో వెళ్లాలనుకున్న ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేయడంతో మొత్తం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 50% మించకుండా స్థానాలను ఖరారు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఇక సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లలో రొటేషన్ పద్ధతిని ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. దీని ప్రకారం 2019 ఎన్నికల్లో రిజర్వ్డ్గా ప్రకటించినటువంటి వాటికి కాకుండా ఈసారి కొత్త స్థానాలను రిజర్వేషన్ చేస్తారు. ఎక్కడైనా ఇలా వీలు కానప్పుడు లాటరీ పద్ధతిని కూడా రిజర్వేషన్లు ఖరారు చేసేటువంటి వెసులుబాటును కల్పించారు. సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లకు సంబంధించి ఎస్టీ, ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం పరిగణలోకి తీసుకుంటారు. బీసీలకు మాత్రం 2024 కుల గణన ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. వార్డు సభ్యుల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మొత్తానికి 2024 కుల గణన జనాభా ఆధారంగా తీసుకొని రిజర్వేషన్లను కేటాయిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు మరింత పారదర్శకంగా, చట్టబద్ధంగా జరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ రిజర్వేషన్లను అమలుకు వీలుగా పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 9, 17, 146, 147, 175, 176లను సవరణ కూడా చేశారు. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 243M సబ్సెక్షన్ 1 ప్రకారం పంచాయతీరాజ్ చట్టంలోని కొన్ని అంశాలు షెడ్యూల్ ప్రాంతాలకు వర్తించవు. షెడ్యూల్ ప్రాంతాల్లో ఎస్టీలకు మొత్తం సీట్లలో సగం కంటే తక్కువగా రిజర్వేషన్ ఉండరాదని నియమం కూడా ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులు తప్పనిసరిగా ఎస్టీలకే రిజర్వ్ చేయనున్నారు. ఏ గ్రామ పంచాయతీలోనైతే 100% జనాభా ఎస్టీలే ఉంటారో ఆ గ్రామ పంచాయతీలోని అన్ని వార్డులు, సర్పంచ్ పదవులు పూర్తిగా ఎస్టీలకే కేటాయిస్తారు. మొదట ఎస్టీ జనాభా నిష్పత్తి అధికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను గుర్తించి రిజర్వేషన్ చేయాల్సినటువంటి సంఖ్య మేరకు స్థానాలను కేటాయిస్తారు. ఇక ఎస్టీలకు కేటాయించినటువంటి స్థానాలకు మినహాయించి మిగిలినటువంటి స్థానాల్లో ఎస్సీ జనాభా నిష్పత్తి అధికంగా ఉన్నటువంటి స్థానాలను ఆయా వర్గాలకు కేటాయించడం చేస్తారు. ఇక ఎస్టీ, ఎస్సీ కేటాయింపు ముగిసిన తర్వాత మిగిలినటువంటి స్థానాల్లో బీసీ జనాభా అధికంగా ఉన్నటువంటి స్థానాల్లో ఆ వర్గాలకు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ చేసిన తర్వాత మిగిలినటువంటి స్థానాలను అన్రిజర్వ్డ్ కేటగిరీగా ప్రకటిస్తారు. మొత్తం మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్రిజర్వ్డ్ కేటగిరీలోని మొత్తం పదవుల్లో సగం మహిళలకు రిజర్వ్ చేస్తారు. గత ఎన్నికల్లో మహిళలకు రిజర్వ్ చేసినటువంటి వార్డులు, గ్రామ పంచాయతీలను ఈసారి సాధ్యమైనంత వరకు అదే కేటగిరీకి రిజర్వ్ చేయకుండా మార్చేటువంటి అవకాశం కూడా ఉంది. మహిళా రిజర్వేషన్ల సంఖ్య కేటాయింపులో, లెక్కింపులో కూడా 0.5% కంటే తక్కువ ఫ్యాక్షన్ ఉన్నటువంటి 0గా పరిగణించాలి. ఉదాహరణకు 3.5 అయితే 3గా లెక్కించాలి. ఇలా అవరోహణ కేటాయింపు చేసిన తర్వాత మిగిలినటువంటి వార్డులు,
గ్రామ పంచాయతీలను మహిళలకు కేటాయించడం కోసం లాటరీ పద్ధతిని అనుసరిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి 50% మించకుండా చూడాలి. ఇక 2019 ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారై ఆ పదవులకు ఎన్నికలు జరగని పక్షంలో ఆ రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగిస్తారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 9 ప్రకారం వార్డు రిజర్వేషన్లపైన ఎంపీడీఓలు నిర్ణయం తీసుకుంటారు. ఇక సెక్షన్ 17 ప్రకారం రెవెన్యూ డివిజనల్ అధికారి సర్పంచ్ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక వార్డుల మాదిరిగానే జనాభా నిష్పత్తి ప్రకారం గ్రామ పంచాయతీలను అవరోహణ క్రమంలో గుర్తించి గత ఎన్నికల్లో రిజర్వ్ అయినటువంటి స్థానాలను మినహాయించి ఆయా కేటగిరీల రిజర్వేషన్ల సంఖ్యను పూర్తయ్యే వరకు రొటేషన్ పద్ధతిలో కేటాయింపు చేస్తారు.